1 2 1 3 1 2 1 3 1 2 1 తిన్నారా ఇప్పుడే తినలేదుగా మరి గడ్డి కొట్టాలిగా కానీ కలిమా స్టార్ట్ సో తన పేరు కంటే కూడా భగత్ అంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. గంగను తీసుకొచ్చాడు కాబట్టి అట్లా. సో ఒక స్కూల్ ని తను ఈ విధంగా ఆలోచన చేసి మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని వందనీయ జనని ఓ భారతవని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని వేల వత్సరాల చరిత ఉన్న భారతి వైనావు వేద జ్ఞాన వారదై సాధనాల సారదై వేద జ్ఞాన వారదై సాధనాల సారదై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీ ఓ భారతవని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పరవనితని తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి చూపించిన నీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీ ఓ భారతవని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పాములను పాలోసిన దేశం శుభశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం సత్యం నీ వదనం సహనం ఆభరణం సత్యం నీ వదనం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం వందనీయ జనని ఓ భారతవని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ పద్మారెడ్డి సార్. పాఠశాల అభివృద్ధి గురించి తప్పకుండా వారు సహకారం చేస్తున్నందుకు మాకైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చాలా పాఠశాలకు ఫస్ట్కి వెళ్ళి కూడా ఫౌండేషన్లో కూడా ఆయన చురుకుగా పాటించి మాకు ఎప్పటికప్పుడు ముందున్నట్టు చేస్తున్నారు. మా సార్ మేము వారి సలహాలతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాము. ఇక ఆయనే ఉన్నారు కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈ పాఠశాలను వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు కళాఫుల్గా పాఠశాల అభివృద్ధిని పూర్తిగా మార్చాలని మా యొక్క ప్రయత్నం మేము కోరుకుంటున్నాము. ఈ విషయంలో పూర్తిగా సహకారం ఉంది. గ్రామ పెద్దలందరూ సహకారం తీసుకొని మనోమన్ ఫౌండేషన్ కూడా మేము కూడా సహకారం ఉన్నాం సార్. పాఠశాలలో పూర్తిగా అభివృద్ధి చెందింది. నూతన పాఠశాల నూతన
సంవత్సరంలో మంచిగా ఓపెనింగ్ చేసుకోవాలి సార్. అందరం మీరందరూ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నాగరికత వెలసిన దేశం పలు భాషలు పుట్టు కరకం చూడమ్మో ఈ మట్టి అమ్ముపై పుట్టిన చాలమ్మ వేదాలు వండిన దేశం గీత సారం చెప్పిన దేశం యోగ సారం పలికిన దేశం నా దేశం స్వర్ణ భారతం మరు జన్మ అంటూ ఉంటే ఓయమ్మో ఈ మట్టిన పువ్వై పుట్టిన చాలమ్మ ఈ మట్టిన పువ్వై పుట్టిన చాలమ్మ. థ్యాంక్ యూ. మిదే వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిది వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాజా రక్తపు శౌర్యం వందే మాతరం రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగా అధికారం అందుకొనిరిరా ఆసరాగా అధికారం అందుకొనిరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టే ఫిరంగి మూకరా విద్రోహం తలపెట్టే ఫిరంగి మూకరా. బ్రిటిషు విషాలకు విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. చరితలోన సారమిదే భవితలోని భావమిది వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిది వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. థ్యాంక్ యూ. Master, sir, teachers, servants, parents, and all my dear friends. My name is D. Vaishnavi. I am studying 8th class. Today is Republic Day. At first, I wish you all a very happy Republic Day. We celebrate this day with great joy and happiness. On 26 January 1950, our Constitution came into force. India became a republic on this day. Republic Day is also a tribute to our freedom fighters. This day reminds us of our freedom, democracy and unity. I love and respect my country very, very much. Thank you one and all. Wishing you a very happy Republic Day. థ్యాంక్ యూ వైష్ణవి. క్లాప్స్ ఒకసారి గట్టిగా. My name is Sri Bhargavi. I am studying 8th class. Today we are celebrating the 77th Republic Day. To our country, I wish you all a very happy Republic Day. It has been 76 years since India became a republic on 26 January 1950. As we celebrate this special day, we feel proud of our country and its progress. Republic Day is a very important day in our history because on this day our constitution came into effect. The constitution is like a big book of rules that tells us how our country should run. It gives us important rights like freedom of speech, the right to education and equality. It also reminds us of our duties as responsibilities. Dr. B.R. Ambedkar along with other great leaders worked very hard to create this strong constitution. That is why he is
now as the father of the India Constitution. Thank you one and all. Jai Hind, Jai Bharat. Historic moment in our nation's journey. On this day in 1950, the Indian Constitution came into effect, making the transition of our country to a sovereign republic. As we celebrate our 77th Republic Day, let's take a moment to reflect on the values that our Constitution embodies: democracy, justice, liberty, equality, and fraternity. These principles have guided us through the years, shaping our nation into a vibrant democracy. We have made tremendous progress since our independence in 1947, but we still face challenges like poverty, unemployment, and pollution. As citizens, it's our duty to uphold the values of our Constitution and contribute positively towards addressing these issues. Let's pledge to be better versions of ourselves, working together to build a stronger, more prosperous India. As we celebrate this momentous occasion, let's remember the sacrifices of our freedom fighters and the decision of our founding failures. Thank you one and all. Wishing a happy Republic Day. కానీ మేము వెనక భాగంలో మన అట్లనే ఒక పాటకు పెట్టి మనకు టాయిలెట్స్ కూడా మరి దానికి పునాది కూడా తీసినా కానీ దానికి కొన్ని సందర్భాల్లో మనకు వచ్చినటువంటి ఫండ్స్ ఒక 5 lakhs నేను చేతి నుంచి పెడితే అవి మొన్ననే వచ్చినాయి. గత 20 days అయింది డబ్బులు వచ్చి మాకు. అవి కూడా నేను January 26 వరకు మీకు టాయిలెట్స్ ఓపెన్ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చిన. అవి కూడా త్వరలోనే మన ఇక్కడ ఎన్నికైనటువంటి పల్ల శ్రీకాంత్ రెడ్డి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మాకు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి నిధులతోని ఇంకా ఇళ్ళ మట్టి ఇంకటువంటి టాయిలెట్స్ ఇంకా కొన్ని మీరు చెప్పినటువంటివి కూడా మేము గ్రామ పెద్దల సహకారం తీసుకొని అందరం కలిసికట్టుగా మరి దీనికి మీరు చెప్పినటువంటి ఈ వసతులని పూర్తి చేస్తామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన పాఠశాల మరి గతంలో మరి పెద్దలు ఎప్పటి నుంచో ఆశించినటువంటి మరి జిల్లా స్థాయిలో అయినటువంటి పాఠశాల ఇప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పినటువంటి మరి మన ఎంతమంది 10% పాస్ అయినా సార్? 90%, 10% మన మరి 100% మన 10th మన జరిగినటువంటి విద్యార్థులు అందరూ మరి పాస్ అయ్యారంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి సహకారంతో గ్రామ పెద్దలతో మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మనకు మరి మంచిగా మనకు సహకరిస్తారు. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా మన గవర్నమెంట్ హై స్కూల్ అంటే ఇది మన ఇప్పుడు ఏదో పైసలు పెట్టి అక్కడ దూరడం కాకుండా మన పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి మన ప్రైమరీ స్కూల్ 5th వరకు ఉంది, ఇక్కడ మనకు 10th వరకు ఉంది. కాబట్టి మనకు ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులు అటువంటి టీచర్స్ ఉన్నారు. కాబట్టి మన పేరెంట్స్ మన గ్రామ పెద్దలు కూడా మన గ్రామానికి పాఠశాల ఇటువంటి దీటుగా మన జిల్లా స్థాయిలో వచ్చినటువంటి పాఠశాలకు స్ట్రెంత్ని కూడా మనం మన గ్రామ పెద్దలు మనకి సో తన పేరు కంటే కూడా భగత్ అంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. గంగను తీసుకొచ్చాడు కాబట్టి అట్లా. సో ఒక స్కూల్ ని తను ఈ విధంగా ఆలోచన చేసి నీళ్లు తెప్పించాడు. అదే అదృష్టం. ఆ భగీరథ ప్రయత్నంలో చాలా బాగు చేస్తాడని కూడా నాకు అనిపించింది. ఇకపోతే వేదిక పైనటువంటి పెద్దలు రవీందర్ రెడ్డి అన్న, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, నాతోటి మనం మనబడే ఫౌండేషన్ మిత్రులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్ గా ఈ మనం మనబడి ఫౌండేషన్ అనేది 2019లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఎప్పటికీ ఈ ఫౌండేషన్ ఇలాగే ఉంటూ మేము సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆ సపోర్ట్ స్వీకరించిన వాళ్ళు మళ్ళీ మాతో జత ఈ స్కూల్ డెవలప్మెంట్ లో భాగంగా ఎప్పుడు ఉండాలని దీని ఉద్దేశము. సో 2019 నుంచి కూడా
ఆ విధంగానే జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడే మనోహర్ సార్ అడిగారు మోటివేషన్ క్లాసెస్ అని. మోటివేషన్ క్లాసెస్ అయినా సరే ఎనీథింగ్ మా పూర్వ విద్యార్థుల నుంచి ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫిబ్రవరి 1st వీక్లో కంపల్సరీ నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచే తీసుకొస్తాను సార్. అలాగే లాస్ట్ మంత్ జరిగినటువంటి మోటివేషన్ క్లాసెస్లో కూడా మేము విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ కానీ, మీ పేరెంట్స్తో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం ఉన్నా, ఏమీ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చిపోయాము. ఎందుకంటే మేము మీలాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చాము. మీరు కూడా బాగుపడాలి, మళ్ళీ మా తర్వాత ఈ స్కూల్కి వచ్చి మరో 10 మందిని మంచి వారిని తయారు చేయాలని ఒక సంకల్పంతో ఫోన్ నెంబర్లు ఇచ్చాము. అది మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీకు 10th క్లాస్ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, కెరీర్ గైడెన్స్లో కానీ, నాకు ఈ ప్రాబ్లం ఉందన్నా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఒక్క ఫోన్ చేయండి. లేదు ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, చదువు విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీ పేరెంట్స్లో చదువు విషయంలో మీ పేరెంట్స్ ఏమైనా ఇబ్బంది కలిగించినా కూడా మేము వచ్చి మాట్లాడతామని ఈ సభాముఖం కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాము. ఇకపోతే ఇంతకుముందే రవీంద్ర అని అన్నాడు, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నావు అన్ని సాల్వ్ చేస్తానని చెప్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అది శ్రీకాంత్ అన్న సపోర్ట్ తోటి ఆయన తను వచ్చాడు, ఇంకా మంచిగా చేయొచ్చు అన్నాడు. అది ఇంకా చాలా సంతోషకరమైన విషయము. పెయింటింగ్ విషయంలో మేము అందరం ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి, ఎందుకంటే జనరల్ చదువుకున్న బడి రుణం తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఈ 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి పెయింటింగ్ సేమ్ అలాగే ఉంది. ఆ రూపురేఖలు మార్చాలని మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. ఆ విషయాన్ని రవీంద్రన్న చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. అంటే మా ఆలోచన ఆయనకు తెలిసిపోయిందేమో అనిపించింది. సో మా పూర్వ విద్యార్థులు, అంటే మీరు కూడా పూర్వ విద్యార్థులే సార్, శ్రీకాంత్ అన్న, రవీంద్రన్న అందరూ. సో మిగతా విద్యార్థుల తరపున కూడా వాళ్ళతో సపోర్ట్ ఉంటే కూడా తీసుకోండి. అందరం కలిసి దీని రూపురేఖలు మార్చుదాము. మీ ఆధ్వర్యంలో ఇప్పుడు 1974లో స్టార్ట్ అయిన ఈ స్కూలు ఇప్పుడు 50 years సెలబ్రేషన్స్ చేసుకోవాలనేది ఒక ఆలోచన ఉంది. అది లాస్ట్ ఇయర్ నుంచి కొనసాగుతుంది. సో పెద్దలు, ఇలాంటి పెద్దలందరూ ఆలోచించి ఆ 50 years సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటే, అంటే ఈ రూపురేఖ అన్ని మారిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాము. మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచన తొందరలోనే అనిపించింది. సో మంచి ఆదర్శవంతమైన పాఠశాల మారుతూ ఒక ఆకర్షణీయమైన పాఠశాలగా మారుతూ, అలాగే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ సంస్కారవంతమైన సమాజ భాగంలో, నిర్మాణ భాగంలో మన స్కూల్ విద్యార్థులు పాల్పంచుకుంటూ మనమంతా ముందుకు వెళ్తూ 50 years సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించాలని నేను మన సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ అందరికి, మన రవీంద్రన్న గారికి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే ఇప్పుడు మనోహర్ సార్ అడిగారు తల్లిదండ్రుల పాద పూజ. మనం ఎంత ఉన్నా కూడా, ఏం చేసినా కూడా సంస్కారం లేకపోతే ఎంత చదివినా కూడా కాయిన్ కి ఒక పక్క నంబర్ ఉంటుంది, ఇంకొక పక్క బొమ్మ ఉంటుంది. సో బొమ్మ పర్సన్ ఒకసారి చదువు ఉంటే ఇంకోసారి సంస్కారం. సో ఆ చదువుతో పాటు సంస్కారం అనేది ఉన్నప్పుడు ఆ మనిషి పరిపూర్ణమైన వ్యక్తి అవుతాడు. సో ప్రతి సంవత్సరము మేము మార్చిలో, అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ వెళ్ళిపోయే సమయంలో ఆ 10th క్లాస్ పిల్లలకి తల్లిదండ్రుల పాద పూజ చేయించి, అలాగే దేశాన్ని మరవద్దు అని జాతీయ జెండా ఇచ్చి వాళ్ళకి, మీరు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఈ స్కూల్లో ఇక్కడ పీడి సార్ చూసాను కట్టబట్టుకొని తిరుగుతున్నారు, కానీ తర్వాత మీకు కట్టబట్టుకొని బాధ్యతాయుతంగా చెప్పే వాళ్ళు ఉండరు. సో ఆ విలువను మీరు మర్చిపోవద్దని చెప్తూ మిమ్మల్ని సాగనంపుకుంటాము. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ సంవత్సరం కూడా మా నూరు సార్ అడిగారు కాబట్టి అది మిగతా స్కూల్లో కూడా ఆదర్శవంతంగా అయ్యే విధంగా చేస్తూ ముందుకు సాగుతాము. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒకటి గుర్తు చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలోనే మనది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత గణతంత్ర దినోత్సవం స్టార్ట్ అయింది. స్వాతంత్రం వచ్చింది కానీ అది ఎలా మనము ఉపయోగించుకోవాలనేది ఆలోచనను
మనకంటూ ఒకటి దిశానిర్దేశం చేసుకోవాలి, మనం ఎలా పరిపాలించుకోవాలి అనేది 3 సంవత్సరాలు ఆలోచన చేసి 1956 జనవరి 26వ తారీఖు నాడు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఆ రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మన భారత పౌరులకి ప్రజలకి డ్యూటీస్ అండ్ హక్కులు బాధ్యతలు అనేది కూడా మనం కల్పించడం జరిగింది. ఏదైతే మన భారతదేశంలో భారత పౌరులు హక్కులు కోసం కొట్లాడుతున్నారో బాధ్యతలు కూడా ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ లోనే నేను మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు మనము ఈ స్కూల్లో చదువుకొని బయటికి వెళ్ళాము. మన గ్రామంలో మనం ఎంత హక్కుగా మనం చదువుకున్నామో, ఒక బాధ్యతాయుతంగా మన బాధ్యత పౌరుడిగా మనం ఏ విధంగా సమాజంలోకి వెళ్ళామో, మన స్కూల్ని కూడా రక్షించే బాధ్యత కూడా మనం తీసుకుని సో సమాజానికి ఆదర్శవంతంగా తయారు చేద్దాము అనేది నేను ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులని మన బడి ఫౌండేషన్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులని, చదువుకున్న బడిని, పుట్టిన ఊరిని మరవద్దు అనే ఒక ఆదర్శవంతమైన నినాదాన్ని మనం తీసుకెళ్తూ సమాజంలో ముందుకెళ్తున్నాము. కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా ఈ మన బడి ఫౌండేషన్ పనిచేస్తుంది. సో దానికి పూర్వ విద్యార్థులు అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ, చివరిగా మిత్రులకు అందరికీ తన కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు ఇస్తున్నాను. జై హింద్. తర్వాత ఆటల పోటీల బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. తర్వాత వందన సమర్పణ పద్మానవి సార్ రెడీగా ఉండాలి. వందన సమర్పణ తర్వాత చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న నాయక్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఆదర్శ కమిటీ అధ్యక్షుల వారికి, మరియు మన పాఠశాల ఉపాధ్యాయులకు, నా ముందున్నటువంటి గ్రామ పెద్దలు మరియు చిన్నారులకు అందరికీ నా యొక్క 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను కానీ రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా చేసుకున్నాం. కాబట్టి మనం ఈరోజు ఈ సమాజంలో ఇలా బతకగలుగుతున్నామంటే మన స్వాతంత్ర సమరయోధులు అంబేద్కర్ గారి అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని రచించి మనకు విధులు, హక్కులు కల్పించారు. ఆ హక్కుల ద్వారానే మనం ఈరోజు అది చేయగలుగుతున్నాం. అదేవిధంగా మన పాఠశాల విషయానికి వస్తే ఇవాళ ఒక మంచి విషయం చెప్పారు, నాకైతే సంతోషం అనిపిస్తుంది. పోయినసారి 100% పాస్ అయ్యనే విషయం నాకు తెలియదు ఇంతవరకు. నేను 80-85 అనుకున్నాను నేను, కానీ 100% అంటున్నారు అంటే మంచి మార్పు తీసుకొచ్చాను. ఉపాధ్యాయ బృందానికి ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి కూడా అదేవిధంగా, ఈసారి కాదు ప్రతిసారి కూడా అదేవిధంగా మీరు 100% రిజల్ట్ తేవడానికి, అంటే 100% రిజల్ట్ అంటే ఏదో పట్టి పట్టించి తేవడం కాదు, మీరు మార్పుతో తెచ్చిరని నేను అనుకుంటున్నాను. ఆ మార్పు అనేది కనిపిస్తుంది మన కాంపౌండ్లో. అదేవిధంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చాను కానీ ఇప్పుడు ఎప్పుడు నేను కూడా ఒక విద్యార్థిని అనుకుంటాను. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని నేను మళ్ళీ ఇప్పుడు మీ స్కూల్లో జాయిన్ అయినాను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఒక సర్పంచ్ పదవి వచ్చింది, ఊర్లోనే ఉంటాను. ఊర్లో ఉంటే మీ స్కూల్ కంపల్సరీ వస్తాను. మీ స్కూల్కి వచ్చి మీకు కావాల్సినవి సాధ్యమైనంత వరకు మా నుంచి అయ్యేటివి అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. మేము చేపించగలుగుతామని మాకు నమ్మకం కూడా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మీరు మనోహర్ సార్ గారిని చూస్తుంటే ఈ విద్యనే కాదు, విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు. సార్ ఇంకొక 1.5 ఇయర్ ఉందని చెప్తున్నారు రిటైర్మెంట్కు, కానీ అలా లేడు సార్. 20 ఏళ్ళు ఉన్నట్టుండు సార్ మీతో పాటు డాన్స్ చేసుకుంటా మిమ్మల్ని ఉత్సాహంగా నేర్పిస్తున్నాడంటే ఏ పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం అయితే లేదు. ఒక సబ్జెక్ట్ లాగా ఉంటేనే చెప్పడం తప్పించుకొని పోతున్నారు ఇవాళ రేపు. అటువంటిది సార్ సబ్జెక్ట్ కాకుండా సాంస్కృతిక కార్యక్రమం నేర్చుకుంటా మా ముందు మీరు చేస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది. అయితే మాకు ఒక 1992లో మేము 10th ఉన్నాను సార్, నాకు బాగా జ్ఞాపకం ఉంది. మన పాఠశాలకు ఏమన్నా కావాలి అని అనుకున్నప్పుడు ఆర్ నరసింహ గారు హెడ్ మాస్టర్ ఉన్నారు.
సార్ ఏం చేశాడంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. మీటింగ్ కాదు, విద్యార్థులతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ప్రతి సంవత్సరం యాన్యువల్ డే అని చేసేస్తాడు. యాన్యువల్ డేకి ఏం చేసేది, ప్రముఖులను పిలిచే చిన్న సార్కు అవసరాలని చెప్పేది. అవసరాలని చెప్పి అవసరాలను అట్లా తీసుకునేది సార్. మీరు కూడా ఆ విధంగా ఒకటి మీ విద్యార్థులు ప్రతిభ చూస్తే వాళ్ళు చేస్తున్నారు. మీరు అట్లా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, స్థానిక ప్రతినిధులను పిలిచి మనం కూడా వారి ముందు మన సమస్యలు ఉంటే సగం తేలిపోతాయి సార్. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా మీకు చూపిస్తున్నాం సార్. అదేవిధంగా మనకున్న ఉపాధ్యాయులు ఉన్నారు, అందరు యువకులు ఉన్నారు, వాళ్ళు కూడా విద్యార్థులతో పాటు కలిసి డ్యాన్సులు చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక చదువే కాకుండా క్రీడలు, మనకు శివసార్ ఉన్నాడు, నాకు మన సీఎం క్లబ్ అని వచ్చింది సార్, ఎవరు స్పందించలేరు కానీ సార్ అందరు పెట్టాలని ఉంటుంది కానీ ఎవరు స్పందించట్లేదు, ఆయన ఏం చేయలేదు. కాబట్టి విద్యార్థులు కూడా మీకు సహకరిస్తున్నారు, మీరు కూడా వారితో పాటు విద్యార్థులు అయిపోయి వెళ్తున్నారు. కాబట్టి మంచి ఉపాధ్యాయ బృందం ఉన్నది మనకు, మన అన్ని మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి. ఒక పెయింట్ అంటున్నారు, పెయింట్ ఎందుకంటే పాత బిల్డింగ్ అది మనకు కూలగొట్టడానికి కూడా అవకాశం ఉండొచ్చు. కాబట్టి దానికి ఆయిల్ పెయింట్స్ కాబట్టి సున్నం అయితే తక్కువనే అవుతుంది. కాబట్టి మీకు కావాలంటే నేను మా సొంత నిధులతో కూడా వేయించేస్తాను. దానికి ఎంత పెద్ద ఖర్చు కాలేదు, ఒక ఈ 10-15 రోజులు చేస్తాం. మీరు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఈ పాఠశాల మీ ప్రతిభను మాకే కాకుండా ఈ నలుగురికే కాకుండా బయట వాళ్ళని కూడా మేము కూడా పిలుస్తాం. అందరిని పిలిచి అందరి సహకారంతో ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం. కాబట్టి మీరైతే మేము అనుకున్నాను, నేను చూస్తున్నాను, నేను 2-3 ఏళ్ళతో చూస్తున్నాను. 2-3 ఏళ్లకు ఇప్పటికీ మంచి మార్పు వచ్చింది సార్. మార్పు అనేది 100% కనపడుతుంది. మీ మార్పుతోటి మాకు కూడా మేము చేయాలన్న ఉత్సాహం కూడా మాకు ఉంటుంది. అదేవిధంగా నాకు గ్రామ ప్రజలు కూడా ఈసారి అవకాశం కల్పించింది. కాబట్టి ఎప్పుడు ఎల్లవేళలా మీ ఎమ్మటి ఉండి ఈ పాఠశాల చదువుతూ ఉంటే గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. మన పాఠశాల నుంచి మనం ఎంతమంది మన చుట్టుముట్టూరులో అందరికీ చేస్తున్నాం, అందరు ఉన్నారు ఇక్కడ చుట్టుముట్టూరులలో. కాబట్టి మన కూరే కాదు, చుట్టుముట్టూరులో కూడా డెవలప్ అవుతాయని నేను భావిస్తున్నాను. కాబట్టి మంచి ఉపాధ్యాయ బృందం ఉంది మనకు. గవర్నమెంట్ నుంచి డ్రెస్సులు, భోజనం అన్నీ పెడుతున్నారు. మన పాఠశాల నుంచి మాట్లాడుతున్నాం కానీ మన పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. ఈ నుంచి పొద్దున లేచి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారు, పొద్దున్న లేసి క్లాసులు చదవండి అంటారు. ఇటువంటి కార్యక్రమం అయితే ఏముండదు. బయటకు వెళ్ళాక ఏం తెలుసు, లోక జ్ఞానం అనేది ఉండలేదు. మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు వేరే ఉంటారు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు వేరే ఉంటారు. కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇందాకనే మన ప్రైమరీ స్కూల్లో కూడా అదే మాట్లాడుకున్నాం సార్. మీరు మాకు సహకరిస్తే సమ్మర్లో ఒకటి మనం తిరిగి మోటివేషన్ చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం సార్. మనం ఈ పాఠశాలలో స్ట్రెంత్ పెరగడానికి మా సహాయ సహకారాలు అందిస్తాం సార్. అదేవిధంగా మన ఫౌండేషన్ వాళ్ళు ఎంతో సాయం చేస్తున్నారు పిల్లలకు. మోటివేషన్ క్లాస్ అవుతుంది, మన స్టడీ మెటీరియల్స్ అవుతుంది. అయితే మేము కూడా ఇంతకుముందు చెప్పాను సార్, 10th క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ఇస్తామని. కానీ బిజీగా ఉండి దాని మీద దృష్టి సారించలేకపోయినాం. ఈ బడి ఫౌండేషన్ వాళ్ళు దాన్ని సహకరిస్తే ఆ స్టడీ మెటీరియల్స్ కూడా అయ్యే ఖర్చులు మేము ఇస్తాం. కానీ వాళ్ళ దగ్గర కార్యక్రమం తీసుకొని చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈనాటి ఈ అవకాశాన్ని కల్పించినందుకు. అదేవిధంగా మనకు ఇంకొక విషయం ఏంటంటే సార్, మనకు పీడీ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మనకు చుట్టుముట్టు స్కూల్స్ ఉన్నాయి సార్. ఆ స్కూల్స్ జర ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక టోర్నమెంట్లా కనెక్ట్ చేయండి సార్. మీరు తీసుకోండి, మన ప్రధాన ఉపాధ్యాయులు గారు కూడా తీసుకుంటారు. ఎందుకంటే మన పాఠశాలలో ఇవి జరుగుతున్నాయని చెప్తే అవతల పాఠశాల కూడా ఉంటుంది. మన పాఠశాల నుంచి ఇంతకుముందు మనకు చుట్టుముట్టు గ్రామాలు అందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళు దేవరకొండ పంపేవాళ్ళు మన దగ్గరికి అలవాటు అవుతారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి సార్. మీరు బడ్జెట్ గురించి మన దాంట్లో లేదు అని బాధపడద్దు. అటువంటి దానికి ఏదైనా ఏర్పాటు ఉంటే మేము చేస్తాము. ఒక స్టడీ కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే మన తల్లిదండ్రులకు కూడా కొద్దిగా వాళ్ళ ఆలోచనలో సరిలో మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాఠశాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ